హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఉదయాన్నే మల్లెపూలు ఈ మధ్యన స్టార్టింగ్ అయింది, సమ్మర్ కదా, మొదలైంది కదా. మల్లెపూలు కూడా ఇప్పుడు సీజను, చక్కగా పూస్తున్నాయి. చెట్టంతా మొగ్గొచ్చింది. మల్లెపూలు బాగా పూయాలంటే ఒకటే టిప్పు, చెట్టంతా మనకి పువ్వులు పూయడానికి ముందు దూసేయాలి. మొత్తం ఆకంతా దూసేస్తే మొగ్గ నిండుగా వచ్చేస్తుంది, చెట్టంతా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, చెట్టంతా మొగ్గే ఉంది. ఇంకా కొత్త ఆకులు వస్తున్నాయి, కొంచెం ముదిరాక వాటిని కూడా దూసేస్తే చక్కగా మల్లెపూలు బాగా పూస్తాయి. సమ్మర్లో ఏంటంటే మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంతా ఇంతగా దూసేస్తే హ్యాపీగా బోర్డని పూలు పూస్తాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది అంతే మాది. ఒక 2-3 రోజుల నుంచి మాత్రం వస్తున్నాయి ఇలా పువ్వులు. సరదాగా మీకు కూడా షేర్ చేద్దాము. ఎందుకంటే మల్లెపూలు అంటే అసలు అందమే వేరు, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ పువ్వులకు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారు కదా. అలాగే వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. నేను అంటే మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే తయారు చేసుకుందాం అని అనిపించింది. ఎందుకంటే కొంచెం నైట్ టైం హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. వెయిట్ కూడా సంబంధించింది కూడా మనం నైట్ తిని వెంటనే ఎందుకంటే పడుకుంటాం కాబట్టి లేదు, అప్పుడప్పుడు డైలీ కాకపోయినా మేము అప్పుడప్పుడు చపాతీ కానీ రోటీ కానీ తినడానికి ఇష్టపడతాము. సో మామూలు కన్నా మల్టీగ్రెయిన్ ఆట అయితే బాగుంటుంది కదా అని చెప్పని మా వారు అన్నప్పుడు ఇంట్లోనే ఎందుకు చేయకూడదు మల్టీగ్రెయిన్ ఆట అని చెప్పని ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ ఆట నేను మొత్తం ప్రాసెస్ అంతా తెప్పించుకుని పిండి మరి చేసుకుని రోటీలు పుల్కాల కింద చేశాను. మీకు కూడా సరదాగా షేర్ చేద్దామని అనిపించింది. దాంతోపాటు సమ్మర్ వచ్చిందంటేనే వాటర్ ప్రాబ్లం అందరి దగ్గర ఉంటుంది ఏరియాల్లోనూ. అమ్మో, ఒక్కరోజు వాటర్ లేకపోతే ఇంత కష్టమా అని అనిపించింది. ఎవ్రీ ఇయర్ మనం వీటిని ఏంటంటే ఏసీలని, చిమ్నీని, వాటర్ ప్యూరిఫైని మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలి. మన బాడీకి మనం బ్లడ్ టెస్ట్లు ఏదైనా టెస్ట్లని మెయింటైన్ చేయకపోయినా నడిచేస్తుంది, కానీ వీటికి మెయింటైన్ చేయకపోతే మాత్రం అస్సలు పని చేయవు. మనకు అవి ఏంటంటే చుక్కలు చూపించేస్తాయి, పగలే చుక్కలు అంటారు చూసారా. ఇందులో ఏ ఒక్కటి ఈ రోజుల్లో మనకి పని చేయకపోయినా అస్సలు మనకి లైఫ్ స్టైల్ నడవడం చాలా కష్టం. వాటర్ లేకపోయినా, ప్యూరిఫైర్ పని చేయకపోయినా బయటికి వెళ్ళి టక్కుని తెచ్చుకోవచ్చు, కానీ కొన్ని పరిస్థితులు తెచ్చుకోలేనప్పుడు వాటర్ వాల్యూ తెలిసి వస్తుంది. ఏసీ లేకపోతే అమ్మో ఎంత కష్టం, ఇంతవరకు లేకపోయినా ఉండగలిగాం, ఇప్పుడు ఉండలేకపోతున్నాం అని అన్నిటికీ మనకి గుర్తు చేస్తుంది. అంటే వస్తువులకు మనం ఎంత అలవాటు పడిపోయాం అన్నది డే బై డే మనకు అవి తెలుస్తుంది. మనం వాటికి ఎక్కువ ఓన్ చేసేసుకోవడం వల్ల ప్రతిదీ. మా ఇంట్లో కూడా కంప్లైంట్ వచ్చింది, కానీ దానివల్ల నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. అవి మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా హెయిర్ ఫాల్కి అసలు ఎంత మన వాటర్లో ఎంత టీడీఎస్ ఉంది నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఏదో తాగేస్తున్నాను తప్ప ఎంత ఉంది, ఎంత ప్యూరిఫైర్ చేస్తుంది, అసలు ఏంటి అనేది సరదాగా ఇవాళ వీడియోలో అన్నీ మీరు చూద్దరు. కానీ అందుకని సింపుల్గా ముందు ఏదో నా క్రియేటివిటీని ఉపయోగించి ఏదో పెడదాం అనుకుంటే ఇంకేదో ముగ్గు ట్రై చేశాను. మొత్తానికి ఫైనల్గా అయితే బాగానే వచ్చింది. దాన్ని కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఏం చేసినా ముగ్గురు మాత్రం ఫైనల్గా అందంగా తీసుకొచ్చేస్తారు అక్క అని. అదే అనిపించింది. చివరికి ఏదో బాగానే వచ్చింది కదా, పర్వాలేదులే అని అనిపించింది. ఈ సమ్మర్లో స్టార్ట్ అయిన వెంటనే ఏంటంటే ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా గాలి విపరీతంగా వేస్తుంది. అసలు ముగ్గు పెట్టనివ్వదు నన్ను. అంత అంటే మాకు ర్యాంప్ మీదే కదా, బాగా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ముగ్గు దగ్గరే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే అంత షూట్ చేయలేం కాబట్టి బ్రేక్ తీసుకుంటూ ఆఫ్ ఆన్ చేసుకుంటూ గాలి వస్తూ ఉంటుంది. మధ్యలో ఏదో ఒక పని తగులుతుంది, ఫోన్ వస్తుంది, అలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మంచి ముగ్గు క్యూట్గా మీకు పెట్టి చూపించాలి. ఈ ముగ్గుని చూసి కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. సింపుల్గా గుమ్మ ముందు పెట్టుకునేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండి పుస్తకం మీద పెట్టుకునే వాళ్ళకైనా బాగుంటుందని చెప్పనిగా ఈరోజు మల్టీగ్రెయిన్ ఆట. మామూలుగా అయితే మనకి హెల్త్కి మంచిది మల్టీగ్రెయిన్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ తినమంటున్నారు విడివిడిగాను. అన్నీ విడివిడిగా అంటే మనకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయిన వాళ్ళు మనం విడిగా తినాలంటే చాలా కష్టం మనకి. అదే అన్నీ కలిపిన ఒక చపాతీయో లేకపోతే దోశో మనం అలాంటివి వేసుకున్నా ఉంటే ఇడ్లీయో హ్యాపీ అవుతుంది కదా. సో అందుకని నేనైతే అన్నీ తెప్పించుకుని రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆట, అదే మన గోధుమలు. ఇదే మనకి మెయిన్ కాన్స్టిట్యూయెంట్. ఇదే మనకి ఎక్కువ పాటు తీసుకోవాలి మనం. అంటే నేను ఒక 1 kg తెప్పించుకున్నాను. ఇందులో రిచ్ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ గోధుమలు మనం తింటే మంచిది అంటారు కదా. సో అదొక 1 kg తీసుకున్నాను. మిగతా అన్నీ కూడా 100 grams తీసుకున్నాను నేను. ఈ 100 grams ఏంటంటే రాగులు, సజ్జలు, బఠానీలు, మొక్కజొన్న గింజలు అంటాం కదా మనం, అవి,
ఇంకా శనగలు, ఓట్స్. ఇవి మెయిన్ 6 ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా నేను ఒక కేజీకి 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను ఒక బౌల్కి. ఇవన్నీ మనకు తెలిసిందే ఎంత ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మనం వీటిని డైలీ మన లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ హ్యాబిట్లో మనం చేర్చుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. అంటే డైజెషన్ పరంగా బెటర్మెంట్ ఉంటుంది, హార్ట్ హెల్త్కి సంబంధించింది కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, అలాగే మనకి ఓవరాల్గా మన బాడీలో ఓవరాల్గా మనకి ఏమేమి న్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వల్ల ఏమేమి జరుగుతుంది, వీటికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. రిచ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మనకి కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, అలాగే విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్, లో ఫ్యాట్ అంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ అని చెప్పచ్చు. నేను ఒక కేజీ గోధుమలకి చెప్పానుగా అన్నీ ఒక 100 గ్రామ్స్ తక్కువే, అన్నీ ఒక చిన్న చిన్న కప్పులు అంతా తీసుకున్నాను. 100 గ్రామ్స్ కూడా ఉండవు మ్యాక్సిమము. మనం ఒక 100 గ్రామ్స్ కన్నా తక్కువే ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకుని అన్నీ వీడియోలో చూపించేట్టుగా రాగులు, సజ్జలు, జొన్నలు, పచ్చిశనగలు, ఓట్స్, అలాగే మొక్కజొన్న గింజలు ఇవన్నీ కలిపి నేను తీసుకున్నాను. మొత్తం అన్నీ కలిపి 1.5 కేజీ అయి ఉంటుందేమో అంతే. సో ఈవినింగ్ వెళ్ళి అసలు నాకు ఎక్కడుందో కూడా తెలియదు, మిల్లు ఎక్కడుందో కూడా తెలియదు. అసలు ఎప్పుడు నాకు తెలిసి మిల్లుకి వెళ్ళి ఆడించుకున్నదే లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈవినింగ్ కొంచెం బయలుదేరి నైట్ చపాతీకి కావాలి చేసుకోవాలి అని చెప్పని వెళ్తే లక్కీగా దొరికింది ఒక మిల్లు నాకు. దగ్గర తీసుకెళ్ళి ఇలా ఆడాలండి అని చెప్పాను. నాకు అదేదో చూడగానే భలే కొత్తగా అనిపించింది. అంటే ఇలాంటి చూసి కూడా ఎన్నాళ్ళు అయిందోను, ఏదో మిక్సీలో వేసేసుకుంటాను తప్ప ఐడియా కూడా లేదు నాకు అని చెప్పని మా మెయిడ్ని అడిగి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి ఇచ్చొచ్చాను. మెల్లమెల్లగా మెత్తగా ఆడాలన్నట్టు చపాతీకి, మల్టీగ్రెయిన్ చపాతీ అని అంటే మెత్తగా దాని తగ్గట్టు అంత సెట్టింగ్స్ చేసుకుని వాడుతున్నారు. భలే అనిపించింది. సడన్గా మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. అంటే హోల్ ప్రాసెస్ మొత్తం ఒకటి అనుకుంటే అది ఇంకా కంప్లీట్ చెయ్యాలి. చపాతీ కానీ పుల్క కానీ చేసి మీకు మనం చేసుకున్నదే కదా మనకు షేర్ చేయాలి. ఇప్పుడు నేను హెల్తీగా నేను చేస్తున్నాను కాబట్టి అది మీకు కూడా షేర్ చేద్దామని అంతే. ఏదో నేను జనరల్గా చేసేసుకుంటే వేరే పిండి కలిపైనా చేసేసేయచ్చు. లేదు మిల్లు పట్టించుకుందాము. మా వారికైనా అంటే కొంచెం చెప్పానుగా నైట్ టైం హెవీ ఫుడ్ కాకుండా ఒకటే 2 చపాతీలు రోజు కాదు, అలా రోజు తిన్నా కొంతమందికి వేడి చేస్తుంది, దగ్గు వస్తుంది, పడదంటారు కదా. సో క్యాన్ మొత్తం వచ్చింది. భలే ఆశ్చర్యపోయిన నేను వేసినవి 1/2 కిలో అంటే 1.5 కిలో అయితే ఫుల్గా క్యాన్ నిండిగా వచ్చింది. మరి పిండి ఏంటోను. సో సరే ఇంకా వచ్చిన తర్వాత ఎంత కావాలి మాకు అన్నట్టుగా చూసుకుని ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ తడ్లేంది ఏదైనా స్పూన్ పెట్టుకుని మనం దీంతో కొలత ప్రకారం మనకి ఎన్ని చపాతీలకి ఏంటండి ఒక్కొక్క చపాతీ కింద మనకు వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకుని అందులో కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్, పాల గిన్నెలోనూ అలా తడుపుకుంటే పర్వాలేదు, లేకపోతే పెరుగు వేసుకుని తడుపుకుంటే పర్వాలేదు, ఒక అరటిపండు వేసుకుని తడుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. ఇంతకుముందు నేనే షేర్ చేశాను. కొంచెం ఆయిల్ అలాగే కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక మెత్తటి డవ్, మరి డఫ్గా కాకుండా మెత్తటి డవ్ కింద మనం చేసుకుని దాన్ని కొంతసేపు మనం ఏదైనా మూత పెట్టి కొంచెం పక్కన ఉంచేస్తే మంచిగా అది ఇంకా చపాతీలు ఇంకా మెత్తగా పుల్కాలు కానీ పొంగుతూ అలా బాగా వస్తాయి. చపాతీ ఏంటంటే మనం మామూలుగా ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకుని పెద్ద సైజు చేసుకుంటే బాగుంటాయి. పుల్కాలు అనేవి ఏంటంటే ఎప్పుడు చిన్న సైజు బుజ్జిగా చేసుకుంటేనే చక్కగా పొంగుతాయి, బాగుంటాయి కూడా. మేము గుజరాత్లో ఉన్నప్పుడు ఎక్కువ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి గుజరాత్. అక్కడ వాళ్ళు రోజుకి బ్రేక్ఫాస్ట్కి ఒక 60-70 చపాతీలు, అంటే ఇంట్లో 10 మంది ఉంటారు. చిన్నవే కాబట్టి ఈజీగా 5-6 తింటారు వాళ్ళు. ఒక 10 మంది ఉంటే ఒక 80 చపాతీలు, బుల్బుల్ పుల్కా అనమాట. మధ్యాహ్నం మళ్ళీ అవే, రాత్రి అవే. ఒక 200-300 మినిమం చేస్తారట. ఒక్కళ్ళే చేస్తారంటే డ్యూటీ, మార్నింగ్ ఒకరిది అయితే ఆఫ్టర్నూన్ ఒకరిది, డిన్నర్ ఒకరిది, అలా చేసుకుంటారట. మనకి 4 చపాతీలు చేయడానికి ఇంత కష్టం అవుతుంది ఏంటబ్బా అని చెప్పి నేను చాలాసార్లు అనుకునేదాన్ని. ఎంత ఫాస్ట్గా అప్పటికి వీడియో లేదు అసలు, తీసుకుని ఉంటే ఎలా చేస్తుందో 60-70 చపాతీలు నాకు చూడాలనిపించింది. ఒకరోజు చూస్తే చేతులు ఏంటో మిషన్లా పనిచేసినట్టు చేసేవాళ్ళవి. ఆశ్చర్యపోయాను నేను. అంతవరకు నాకు అసలు అన్ని చపాతీలు వాళ్ళు తింటారని కానీ 3 పూట్ల చపాతీ ఉంటుందని కూడా నాకు తెలియదు. 10 years ఎగో మే 2012 గుజరాత్ 13కి వెళ్ళినప్పుడు అప్పుడు మాట. అప్పుడు చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందో భలేను. నన్నే చేయమంటే కనుక 2వ రోజు పేషెంట్ని అయిపోదేమో నేనైతేను, మంచం ఎక్కేద్దునేమో అని అనుకున్నాను. యాక్చువల్గా చెప్పానుగా పెద్ద సైజ్ అయితే కనుక పొంగదు మనకి, అది చపాతీలానే మనకి అయిపోతుంది. ఘీ కానీ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు. బుల్లివి అయితే కనుక చక్కగా పొంగుతాయి మనకి. ఈ ఐరన్ క్యాస్ట్ పెనం ఎత్తి ఇలా పుల్కాలు చేయాలంటే చేతులు 2 నొప్పి వచ్చేస్తే, అంత హెవీగా ఉంటుంది ఇది. సో అందుకని పుల్కాల కన్నా ఇదే బెటర్లే ఆయిల్ లేకుండా. మా వారికి మేము కొంచెం ఘీ అయినా, పిల్లలకైతే పర్వాలేదు కాబట్టి లైట్గా ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి రోటీ చేద్దామని
చేస్తున్నాను. కానీ పుల్కాలు మాత్రం బుల్లు చేస్తే మాత్రం భలే పొంగింది. యాక్చువల్గా దీంట్లోకి నేను కీరా పెరుగు పచ్చడి చేసి చూపెడదామని అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకొక రోజు మీకు ఎప్పుడైనా కీరా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్లో మెయిన్ మనం తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి కీరా. సో దాంతో వెరైటీస్ ఏం చేసుకోవచ్చు అనేది ఒక వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను. మొత్తానికైతే మెత్తగా ఉండే రోటీ అయితే రెడీ అయిపోయింది. చెప్పానుగా ఇంట్లో ఏది నడిచినా నడవకపోయినా మనం వాటికి అడ్జస్ట్ అవ్వడం కష్టమైపోతాం. అమ్మో ఏదైనా పని చేయకపోతే ఎలా అని అయిపోతాము. మా వాటర్ ప్యూరిఫైరు ఇయర్లీ మెయింటెనెన్స్ అయిపోయేసరికి మొరాయించేసింది. నేను కరెక్ట్గా దానికి డేట్ తెలిసినట్టుగా 10th అయిపోయేసరికల్లా 12th పాడైపోయింది. 1 year అయిపోయేసరికి. అఫ్కోర్స్ చెప్పానుగా వాటికి కూడా తెలుసు ఎప్పుడైపోవాలో ఏంటంది. మనమే మన లైఫ్ స్టైల్లో మనం హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోం కానీ మిషన్స్ మాత్రం చక్కగా తీసుకుంటాయి. సో ఫిల్టర్స్ ఎవ్రీ ఇయర్ మార్చాలట. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే ఫిల్టర్స్ అయినా మొత్తం 6 ఫిల్టర్స్ ఉంటాయి. మాది ఏవో స్మిత్ Z8 మోడలు. దానికి ఫిల్టర్స్ అన్నీ మార్చాలి. అప్పుడు చెప్పారు ఆయన. యాక్చువల్గా వాటర్ కూడా చెక్ చేస్తారు మనకి ఎంత TDS ఉందంటే వాటర్లో ఎంత పర్సంటేజ్ హార్డ్నెస్ ఉంది ఎలా ఉందనేది మిషన్లు ఉంటాయి కూడా చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేసిన తర్వాత తెలిసింది మా దాంట్లో 640 650 ఇంచుమించుగా హార్డ్నెస్ ఉంది మాకు. బోర్ వాటర్ మాది. ఇంత హార్డ్నెస్ అసలు మనం తాగకూడదు. అఫ్కోర్స్ అది తాగం కానీ ఎందుకు ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల అది ఎంత మారుతుంది అంటే ప్యూరిఫైర్ మొత్తం మళ్ళీ ఫిల్టర్స్ మార్చి యాక్చువల్గా మా ట్యాప్ వాటర్ తోటి టెస్ట్ చేశారు. వెంటనే ప్యూరిఫైర్ వాటర్తో కూడా టెస్ట్ చేస్తే ఇంచుమించు అసలు 100 డిఫరెన్స్, అదే 600 డిఫరెన్స్ వచ్చింది. 100 లోపలికి వచ్చేసింది, అంటే 70 60కి వచ్చేసింది అంతే మళ్ళీ రీడింగు. నేనే షాక్ అయ్యాను. ఇంత చేస్తుందా ప్యూరిఫైరు అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత తగ్గిస్తుంది TDS ఎంత ఉంది అసలు ఏంటి అంటే ఉండాల్సిన భూమిలో ఎక్కువ ఉండవల్ల మనకి అలాంటి వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకు కూడా కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఎయిర్ వల్ల వాటర్ వల్లే మనకి ఏ ప్రాబ్లమ్స్ జరిగినా అఫ్కోర్స్ ఫుడ్ కూడాను ఇంట్లో వండుకునేది ఓకే, ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ వల్ల కూడాను. కానీ అదే అనిపించింది. కానీ మనం వాటర్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మిషన్ కొనుక్కుని టెస్ట్ చేయించుకోవాలనిపించి నేను కూడా అమెజాన్లో బుక్ చేద్దామని అనుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు వాటర్ TDS ఎంత ఉంది, అక్కడ దాని హార్డ్నెస్ ఎంత ఉంది, డ్రింకింగ్ వాటర్ అయినా కరెక్టేనా అన్నది. ఇది మిషను, ఇది 299 ఎంత ఉంది. అందుకని మీకు ఐడియా ఉందా లేదా అని చెప్పని షేర్ చేద్దామని అనిపించింది. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.